హలో వెల్కమ్ టు ప్రో9 టీవీ. ఈరోజు దాదాపు 1400 సంవత్సరాలుగా నిరంతరాయంగా పూజలందుకొంటున్న సుప్రసిద్ధ పురాతన చారిత్రక, ఆధ్యాత్మిక హంపీలోని విరూపాక్ష దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది హంపీ నగరానికి గుర్తింపుగా నిలిచిన ఆలయం. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన హంపీ పరిధిలో ఉంది. దేవాలయ చరిత్ర. విరూపాక్ష స్వామి ఆలయం మొదట 7వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు మరియు బుక్కరాయలు కాలంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. శ్రీ కృష్ణదేవరాయలు తన పట్టాభిషేకం సందర్భంగా ఆలయానికి విరాళాలు అందించి గోపుర నిర్మాణాన్ని విస్తరింపజేశాడు. 1565లో జరిగిన తాళికోట యుద్ధం తర్వాత హంపీ నగరం ధ్వంసమైనప్పటికీ ఈ ఆలయం మాత్రం పూజలతో కొనసాగింది. ప్రధాన దేవతలు: శ్రీ విరూపాక్షేశ్వరస్వామి, శివుని ఒక రూపం, పంపాదేవి, పార్వతీదేవి రూపం. హంపి ప్రాంతాన్ని పురాణాలలో పంపా క్షేత్రం అని పిలుస్తారు. ఆలయ నిర్మాణ విశేషాలు. రాజగోపురం. ఆలయ తూర్పు ద్వారం వద్ద సుమారు 50 మీటర్ల ఎత్తైన గోపురం ఉంది. ఇది హంపీలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి. మండపాలు. అనేక శిల్పాలతో కూడిన స్తంభ మండపాలు ఉన్నాయి. రామాయణం, మహాభారతం మరియు శైవ సంప్రదాయాలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. నంది మండపం. శివుని వాహనమైన నంది విగ్రహం ఉంది. పిన్హోల్ కెమెరా అద్భుతం. ఆలయం లోపలి ఒక చీకటి గదిలో గోపురం యొక్క తలక్రిందుల ప్రతిబింబం గోడపై కనిపిస్తుంది. ఇది పురాతన భారతీయ వాస్తుశిల్పం మరియు కాంతి శాస్త్రానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. పురాణ విశేషం. పంపాదేవి ఈ ప్రాంతంలో శివుని కోసం తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతాయి. ఆమె తపస్సుకు ప్రసన్నుడైన శివుడు విరూపాక్ష రూపంలో ప్రత్యక్షమై వివాహం చేసుకున్నాడని కథనం. మరియొక సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.